శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. ఇక 3 విధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు. 7వ శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపః తథా దానం తేషాం భేదమిమం శృణు. ఆహారము కూడా సర్వులకును సత్వాది గుణములను బట్టి 3 విధములుగా ఇష్టమగుచున్నది. అలాగుననే యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రియమై ఉండుచున్నవి. ఆ ఆహారాదుల భేదమును గూర్చి చెప్పెదను వినుము. వ్యాఖ్య. ఆహారాదులను 4 గురించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనించదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమములో ఆహార శుద్ధి ప్రప్రథమమై ఉన్నది. ఆహార శుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగా లేనిచో మనస్సును మలినముగా నుండుట వలన దాని వలన లక్ష్య ప్రాప్తి చేకూరకయే ఉండును. ప్రశ్న. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్ని విధములుగా ప్రియమై ఉండును? ఉత్తరము. వారి వారి గుణములను అనుసరించి 3 విధములుగా ప్రియమై ఉండును. సత్వగుణము గల వారికి సాత్వికాహారము ఈ ప్రకారముగా. అందు సాత్వికాహారమును గురించి వచించుచున్నారు. 8వ శ్లోకం. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. ఆయుష్యును, మనోబలమును, దేహబలమును, ఆరోగ్యమును, సౌఖ్యమును, ప్రీతిని బాగుగా వృద్ధి నొందించునదియు, రసము గలవియు, చమురు గలవియు, దేహమందు చాలా కాలముండునవియు, మనోహరములైనవియు నగు ఆహారములు సత్వగుణము కలవారికి ఇష్టములై ఉండును. వ్యాఖ్య. జనుల యందు సత్వగుణము అభివృద్ధి నొందినప్పుడు ఇష్టి ఆహారము వారికి రుచించునని భావము. అనగా కారముతోనూ పులుపుతోనూ కూడనిదియు, రాజసికమైనదియు లేక తామసికమైనదియు నగు ఆహారము వారికి ఎన్నడూనూ ప్రీతికరము కానేరదు. పైన తెలిపిన సాత్వికాహారమే వారికి ఇష్టముగా నుండును. ధ్యానాదులకు ఇట్టి ఆహారం మిక్కుటముగా అనుకూలించును. ఆహార విషయము పరమార్థ రంగమున ఎంతయో ముఖ్యమైనది కనుకనే శ్రీకృష్ణమూర్తి గీతలో పెక్కు చోట్ల దానిని గురించి ప్రస్తావించుచూ వచ్చిరి. కావున ముముక్షువులు ఆహార సంయమము ఏదియో చిన్న విషయమని తలంపక బ్రహ్మ మార్గమున కీలక స్థానము ఆక్రమించు ఉన్నదానిగా దానిని భావించి సాత్వికాహారమునే సేవించుచూ రావలెను. ప్రశ్న. సాత్వికాహారము ఎట్టిది? ఉత్తరము. ఆయుష్యును, మనోబలమును, శరీర బలమును, ఆరోగ్యమును, సుఖమును, ప్రీతిని లెస్సగా అభివృద్ధి నొందించునదియు, రసము గలదియు, చమురుతో కూడినదియు, దేహమునందు చాలా కాలమునుండునదియు, మనోహరమైనదియు సాత్వికాహారమనబడును. కావున విఘ్నులు అట్టి ఆహారమునే సేవించవలయును. రాజసాహారమేదియో వివరించి చెప్పుచున్నారు. 9వ శ్లోకం. కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్షా విదాహినః ఆహారా రాజసశ్రేష్టా దుఃఖ శోకామయప్రదాః. చేదుగాను, పులుపుగాను, ఉప్పుగాను, మిక్కిలి వేడిగాను, కారముగాను, చమురు లేనివిగాను, మిగుల దాహము కలుగజేయునవిగాను ఉండునవియు. శరీరమునకు దుఃఖమును, మనస్సునకు వ్యాకులత్వమును కలుగజేయునవియు అగు ఆహార పదార్థములు రజోగుణము గల వారికి ఇష్టములై ఉండును. వ్యాఖ్య. ఈ శ్లోకమున తెలుపబడిన ఆహార పదార్థములు రాజసములని పేర్కొనట వలన అవి సర్వతా త్యాజ్యములే అయ్యున్నవి. దుఃఖ శోకామయప్రదాః. ఇచ్చట దుఃఖమనగా భుజించిన వెంటనే శరీరాదులకు కలుగు బాధ అనియు, శోకమనగా భుజించిన పిమ్మట మనస్సునకు కలుగు క్లేశమనియు గ్రహించవలెను. కొందరు ఉష్ణ అను పదమునకు ముందున్న అతి అను విశేషణమును కట్వాది పదములకు అన్నిటికీ అన్వయించి అర్థము చెప్పిరి. కానీ అట్లు చేయుట సమీచీనముగా కనపట్టలేదు. ఏలైనా
అత్తరి అతి కటుత్వము నిషిద్ధమని, అతి కటుత్వము గ్రాహ్యం, అల్పకటుత్వము గ్రాహ్యమని అర్థం వచ్చును. అది అసమంజసమే అగును. కొద్ది చేదు కూడా ఎవరును కోరరు కదా. మరియు విదాహిన అను పదమునకు అతి చేర్చినచో అతి విదాహిన అనుగును. అప్పుడు వి అను ఉపసర్గ మీద మరల అతి అను విశేషణమును జోడించుట అప్రమత్తముగా ఉండగలదు. రెండునూ ఒకే అర్థమును సూచించును కదా. రాజస సుఖము యొక్క లక్షణము ప్రారంభమున అమృతతుల్యముగా నుండి తుదకు విషప్రాయముగా పరిణమించుటయే అని 18వ అధ్యాయమున భగవానుడు చెప్పబోవుదురు. విషయేంద్రియ సంయోగాద్యత్తదగ్ర మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం అని అట్లే ఆ రాజసాహారమును ప్రారంభమున జనులకు ఇంపుగా తోచవచ్చును. కానీ భుజించిన కొంతసేపటికి గొప్ప దుఃఖమును వ్యాకులత్వమును కలుగజేయును. నిత్య జీవితమున ఈ విషయమును పెక్కురు అనుభవించుచూనే ఉన్నారు. మరియు రజోగుణాత్మకమగు ఈ ఆహారమును భుజించు వారికి ధ్యానమును సరిగ్గా జరగదు. చిత్తము వికారవంతమై చంచలమై ఉండును. అత్తరి కొద్దిసేపైనను మనస్సు నిశ్చలముగా నుండదు. జంతువులలో కూడా రజోగుణాహారమగు మాంసాదులను భుజించు సింహము, పులి, ఎలుగొడ్డు అతి చంచలములై క్రూరములై ఉండును. తృణాదులను భుజించు గోవు, మేక మొదలైనవి సాత్విక చిత్తవృత్తి కలిగి ఉండును. అమయప్రదాహ అని చెప్పుట వలన రాజసాహారము ఆరోగ్యమును కూడా చెడగొట్టి వ్యాధులను కలుగజేయునని తెలియచున్నది. కాబట్టి ఆరోగ్య భంగము కరములగును దుఃఖ శోకప్రదములను ధ్యాన ప్రతిబంధకములను అగు ఈ రాజసాహార పదార్థములను ముముక్షువులు ఎన్నడూ గ్రహించరాదు. అట్టి ఆహారంపై ఎప్పుడైనా ఇష్టము కలిగి ఉన్నచో తన యందు ఇంకను రజోగుణము ఏ కోశమందునో కలదని నిశ్చయించి దానిని తొలిక ద్రోయుటకై యత్నించవలను. దాహ అని చెప్పక ప్రదాహ అని చెప్పుట వలన రోగాదులనవి లెస్సగా కలుగు చేయునని అర్థము. ప్రశ్న: రాజసాహారం ఎట్టిది? ఉత్తరము: చేదు, పులుపు, ఉప్పు, కారము వీనితో కూడినది, మిక్కిలి వేడిగానున్నది, చమురు లేనిది, మిగుల దాహమును కలుగజేయునది. ప్రశ్న: కావున ముముక్షులు ఏమి చేయవలను? ఉత్తరము: ఈ ఆహారము వలన కలుగు దుష్పరిణామమును మరలా భావించుచు దానిని త్యజించి వేయవలెను. ఇక తామసాహారమెట్టిదో తెలుపుచున్నారు. 10వ శ్లోకము. యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేద్యం భోజనం తామస ప్రియం. వండిన పిమ్మట ఒక జాము దాటినదియు, లేక బాగుగా ఉడకనిదియు, సారము నశించినదియు, దుర్గంధము కలదియు, పాచిపోయినదియు, వండిన పిదప ఒక రాత్రి గడిచినదియు, ఒకరు తినగా మిగిలినదియు, ఎంగిలి చేసినదియు, అశుద్ధముగానున్నదియు, భగవంతునకు నివేదింపబడనిదియు అగు ఆహారము తమోగుణము గల వారికి ఇష్టమై ఉండును. వ్యాఖ్య: ఆరోగ్య శాస్త్ర ప్రకారమును ఇట్టి తామసాహారము పైన తెలిపిన రాజసాహారము నిషిద్ధములే అగును. సారము నశించి పాచిపోయినట్టి ఆ పదార్థము తినినచో మలినమైన ఆహార పదార్థముల యొక్క అణువులు శరీరమున ప్రవేశించి రక్తమును చెడగొట్టి అనారోగ్యమును కలుగజేయుటయేగాక వాని సూక్ష్మాంశములు మనస్సునందు ప్రవేశించి అద్దానిని కూడా మలినమునర్చును. కాబట్టి ముముక్షులు అట్టి ఆహారములను ఎన్నడూ సేవించరాదు. ఇక యజ్ఞములను గూర్చి చెప్పబోవచ్చు. మొట్టమొదట సాత్విక యజ్ఞము యొక్క లక్షణములను వివరించుచున్నారు. 11వ శ్లోకము. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టో య యుజ్యతే అష్టవ్యమే వేతి మనస్సమాధాయ స సాత్వికః. ఇది చేయదగినదియే అని మనస్సును సమాధానపరిచి శాస్త్రసమ్మతమగు ఏ యజ్ఞము ఫలాకాంక్ష లేని వారి చేత చేయబడుచున్నదో అది సాత్విక యజ్ఞమనంబడును. వ్యాఖ్య: ప్రతివాడును తాను చేయు కార్యము శాస్త్రసమ్మతమైనచో కాదో బాగుగా విచారించుకొని శాస్త్ర విరుద్ధమైన దానిని త్యజించి వేసి శాస్త్రసమ్మతమైన దానినే గ్రహించవలను. కనుకనే విధి దృష్ట అని చెప్పబడినది. మరియు ఇది చేయదగినది అను కర్తవ్య బుద్ధి అద్దానియందు లెస్సగా నుంచుకొని ఫలాపేక్ష లేక అద్దానిని ఆచరించవలెను.
అప్పుడు అది సాత్విక కార్యమై చెన్నొందును. ఇచ్చట యజ్ఞమని చెప్పబడిన దాని అర్థము పశుహింసాదులతో కూడిన యాగములు కాదు. భగవద్ధ్యానము, పరోపకారము, దైవ సంబంధమైన కార్యములు మున్నగునవి, లేక ఏ సత్కార్యమైనను అనియే అగును. మనఃసమాధాయ అని చెప్పబడినందున వలన ప్రతివారును తాము కార్యమును ప్రారంభించుటకు ముందుగా మనస్సును బాగుగా కుదటపరుచుకొని సంశయములకు తావీయక నిశ్చయ బుద్ధితో దానిని ఉపక్రమించవలనని తెలియచున్నది. మనస్సును సమాధానపరచక నిశ్చలపరచక ఆరంభింపబడు ఏ కార్యమును చక్కగా జరగదు. కావున చేయబోవు కార్యము యొక్క బాగోగులను బాగుగా నిర్ణయించుకొని శాస్త్రాదుల ద్వారా ఆప్తవాక్యముల ద్వారా నిశ్చయమునకు వచ్చి మనస్సును స్థిరపరచుకొని నిష్కామ బుద్ధితో అట్టి శాస్త్ర సమ్మత కార్యమును ఆచరించినచో అద్భుత ఫలితములను వసంగగలదు. అది ఏ సాత్విక కార్యము, సాత్విక యజ్ఞము అగును. ప్రశ్న: సాత్విక యజ్ఞము ఎట్టిది? ఉత్తరము: శాస్త్రోక్తమైనదియు ఫలాపేక్షరహితముగా చేయబడినదియు ఇది చేయదగినది అని మనస్సును సమాధానపరుచుకొని మనుజునిచే ఆచరింపబడినదియు సాత్విక యజ్ఞము అనబడును.